హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చింత చిగురుని చికెన్ వండుతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసేసుకోవాలి. అవి కొంచెంసేపు మగ్గుతాయి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే కొంచెం మగ్గినవి. దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. నేనైతే కళ్ళుప్పు వాడతాను, కళ్ళుప్పు మంచిదని. కళ్ళుప్పు అయితే వేసుకోండి, మీకు సరిపడంత. కావాలితే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఒక గరిటె వేసానండి, చిన్న గరిటె కలిపేసి మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకుంటే కాసేపు ఉప్పు అయితే తొందరగా మగ్గుతాయని మూత తెచ్చేస్తే మగ్గిపోయినాయండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చూసారా అయిపోయింది బాగానే. ఇదిగో చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ముందు రోజు అయితే చింత చిగురు తెచ్చుకుని దాన్ని కాళ్ళు అవి లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూర వండుకుంటే అప్పుడు తీసుకుని బయట పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి, ఆయిల్ అంతా బయటకు వచ్చింది. దీంట్లో అయితే శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలిపేసుకుంటూ ఉంటే అవి దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె అంతా పైకి తేలేలాగా మనం మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. చూస్తారు కదా, వాటర్ అయితే పోయింది, ఆయిల్ అయితే బయటకు వచ్చింది. చింత చిగురు రెమ్మలు లేకుండా నీట్గా చేసుకున్నాం కదా, దాన్ని రెండు చేతులతోటి కొంచెం కచ్చాపచ్చాగా నలుపుకోవాలండి. నలుపుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ చికెన్లో వేసేసుకొని చింత చిగురిని కాసేపు ముక్కలతో పాటు కలుపుకొని మగ్గనివ్వాలండి. ఎందుకంటే చింత చిగురులో ఉన్న పులపంతా చికెన్ పీసులకి పడుతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర అంటే ఎవరికి ఆకలేదు చెప్పండి, కొంచెం అన్నం ఎక్కువే తింటారు ఈ కూర వండుకుంటేనే. చింత చిగురు పచ్చిచేయలు, చింత చిగురు మటను, అలాగా చింత చిగురు చికెన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి కలుపుతుంటే మంచి పుల్లపుల్లగా బయటికి స్మెల్ అయితే వస్తుంది. అది బాగా 5 నిమిషాలు తిప్పాలి. తర్వాత అయితే మనకు తగినంత కారం వేసుకోవాలి. నేనైతే వేసుకున్నానండి, నాకు తగినంత కారం వేసుకున్నాను. అంతా కలిసేలాగా మనం అటు ఇటు తిప్పుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే ముక్కలన్నిటికి పట్టుకోవాలి చికెను కారం అన్నీ కలిపి. వాటర్ అయితే లేదండి అసలు. అలా కాసేపు పెట్టాను, మళ్ళీ మూత ఇచ్చేస్తే మొత్తం ఎగిరిపోయినట్టు అయిపోయింది. కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి, ముక్కలు పేస్ట్గా అయిపోతాయి. చూసారా, మూత ఇచ్చేస్తే కొత్తలాడుతుంది. చాలా కమ్మగా పుల్లటి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్లు కానీ ఏం వేసుకోకూడదు, ఓన్లీ చింత చిగురు చికెన్ అంతే. మూత ఇచ్చేస్తే బాగా దగ్గరికి వచ్చింది. చాలా పుల్లగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ కూర చూసేటప్పుడు నాకైతే ఆకలేసేస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు కూడా వండుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.